గురువుగారు, గోమయాన్ని ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తాం. ఈ గోమయంలో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలేంటి? గోమయాన్ని పరిశీలించి మనకు ఏదైనా దెబ్బ తాకినప్పుడు ఏ పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసుకుంటామో ఆ పెన్సిలిన్ తత్వము గోమయంలో ఉన్నదని పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. అలానే రష్యాలోని చెర్నోబిల్లో అణుధార్మికత బయలుపడి అణు రియాక్టర్ విధ్వంసమయ్యి ఆ ప్రాంతమంతా అల్లకల్లోలమవుతున్న సమయంలో ఇంటిని గోమయంతో అలికి ఆ అణుధార్మికత నుంచి ముక్తిని పొందారు. భారతదేశంలో భోపాల్లో గ్యాస్ లీక్ అయినప్పుడు 2 కుటుంబాలు మాత్రం ఏ హాని జరగకుండా బయటపడ్డాయి. కారణం, వారింటిని వారు ప్రతినిత్యము గోమయంతో శుభ్రం చేసి గోఘృతంతో హవనం చేసిన కారణాన. విచిత్రం ఏమిటంటే ఆ సింగ్ రాథోడ్ ఫ్యామిలీలలోని వ్యక్తి ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు నాకు తారసపడి ఆశ్చర్యపరిచాడు. ఆనాడు దినపత్రికలో చూసినటువంటి సత్యాన్ని ఈరోజు కనుల ముందు వీక్షిస్తున్న ఆనందం నాకు కలిగింది. అంతేకాదు, స్పేస్లోకి పంపించేటువంటి వాహనానికి గోమయాన్ని పూతగా పూస్తారన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయి. అందుకే యశోద కూడా బాలకృష్ణుడు పూతన స్తన్యాన్ని స్వీకరించిన తర్వాత విషప్రభావం ఏమన్నా సోకుతుందేమో అని నేలంగూలిన దాని పెన్నురమిపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని సంస్పర్శించి యూరార్చుచున్ గోలాంగూలము దిప్పి గోవు రజమున్ గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయం వలదిదా 12 నామంబులన్. ఆ విషయాన్నంతా హరించటం కోసం గోమయం ఒక్కటే మార్గం అని చెప్పి ఆ గోమయాన్ని బాలకృష్ణుడి వంటినంతా పులిమిందిట. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః అన్న 12 నామాలు ఉచ్చరిస్తూ గోమయాన్ని బాలకృష్ణుడి ఒంటి మీద పులిమి అప్పుడు సంతోషించిందిట. ఇలా గోమయంలో ఉన్నటువంటి ఔషధ గుణాలను అనాదిగా గుర్తించిన మానవ జాతి ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటే ఆ గోవును హింసిస్తూ సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అన్న సత్యాన్ని విస్మరించి గోవును హింసించేటువంటి జనులు సమాజంలో పెరుగుతున్న నేపథ్యంలో అనేక వ్యాధుల బారిన పడి జీవితం నరకప్రాయంగా మారి ఆక్రోశించే అగత్యం ఏర్పడుతుంది. కనుక గోమయంలో ఔషధ గుణాలున్నాయన్న సత్యము ప్రయోగాత్మకంగా నిరూపింపబడినది. కనుకనే ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు వచ్చే అణుధార్మికత నుంచి, రేడియేషన్ నుంచి రక్షించటం కోసం స్పేస్ షటిల్స్కి కూడా గోమయాన్ని పూతగా పూస్తున్నారన్న సత్యాన్ని గ్రహిస్తే ఎంత అద్భుతమైన విజ్ఞానం భారతదేశంలో వెలసిల్లిందో మనం అర్థం చేసుకోవచ్చు.